ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? మనందరం భారతదేశంలో ఉండేటువంటి ప్రజలే కాకుండా యావత్ ప్రపంచము ఈ 2024లో ఆనందించినటువంటి రోజు అయోధ్యలో ఆ రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగినటువంటి రోజు. అందరూ ఒక్కసారి ముక్త కంఠంతో అందామా? జై శ్రీరామ్. మరొక్కసారి ఆ రాముల వారిని ఈ వేదిక మీద తలుచుకుంటూ రాముల వారిని స్తుతిస్తూ ఒక అద్భుతమైనటువంటి గీతంతో మన ముందుకు వచ్చేస్తున్నారు కల్పన గారు అండ్ సునీత గారు. కౌశికముని పొంగ
దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదములా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే కరుడి. థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు అండ్ సునీత గారు. థ్యాంక్ యూ. బళ్ళారికి రావడం ఇదే మొట్టమొదటిసారి నాకు. ఇక్కడ మన తెలుగు వాళ్ళని చూడడం చాలా సంతోషం. అలాగే కన్నడ గొత్తిల్ల మనకి కన్నడ గొత్తిల్ల. నా దగ్గర నేర్చుకోండి కన్నడ. ఐఎమ్ ప్రో. అంటే కూడా కన్నಡ వాళ్ళంటే కూడా మనకి ఒక అభిమానం. అవరిಗೆల్లరిగే ధన్యవాదాలు. అవరిಗೆల్లరికే ధన్యవాదాలు. కరెక్ట్. ఏంటి మధ్యలో తెలుగులాగా ఉంది? అలా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇదే కన్నడ. ఓకే నమస్కారం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నమస్కార నమస్కార నమస్కార. ఎస్ థ్యాంక్ యూ. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.